ఇప్పుడు మంచి పనులు ఇప్పుడు మొన్న నేను నిజంగా చాలా హ్యాపీ ఫీల్ అయింది ఏంటంటే మొన్న లోకేష్ ఇప్పటివరకు చేసిన వాటిలో చాలా మంచి పని ఏంటంటే ఎవడో కోవా అమ్ముతున్నాడని వలి అని అతన్ని ఈ యూట్యూబర్స్ అనుకుంటాను యూట్యూబ్ ఛానల్స్ ఎవరైనా గొడవ చేశారు. ఆ గొడవ చేసింది ఎక్కడో ఇది వచ్చింది, నేను చూడలేదు అసలు. ఈయన వల్లీతోటి నేను అతని దగ్గరికి వెళ్ళేది ఏదో తింటాను అని ఇచ్చాడు. బీజేపీతో ఎలియన్స్లో ఉండి ఆ మాట అన్నాడు. డెఫినెట్గా అది అలాంటి 10 మంది అనాలి. ఎందుకంటే వాడిని కార్నర్ చేసి వాడిని అల్లరి చేసి ఇలాంటి చాలా చోట్ల జరుగుతున్నాయి. సమ్మక్క సారక్క దాంట్లో జరిగింది, అది నేను చూడలేదు యాక్చువల్గా. ఈయన అన్నాడన్నది చూసి అప్పుడు ఎత్తికాను ఏంటో ఏం జరిగింది అని. ఇలాంటివి అహ్మదాబాద్ దగ్గర అయితే డైరెక్ట్గా ఆ హైవే మీద ముస్లిం హోటల్స్ ఉన్నాయట. ఈ బస్సులో ఆపి బస్సులోంచి దిగుతారు. కొన్ని హోటల్స్ దగ్గర బోర్డు పెట్టేశారు ఈ హోటల్లోకి వెళ్ళడానికి వెళ్ళేదని. ఆ హోటల్ వాళ్ళంతా రోడ్డు మీద పడ్డారు. ఎప్పుడో 40, 50, 100 ఏళ్ళ నుంచి జరుగుతున్నవన్నీ కూడా మూసేయాలన్నారు. మొన్న ఇంకోటి చూశాను, ఈ లోకేష్ వెతుకుతుంటేనే అది కూడా దొరికింది. అక్కడెక్కడ ఉత్తరాఖండ్లో ఎక్కడో హర్యానా వాడు ఎవడో ముస్లిం దగ్గరికి వెళ్ళి నువ్వు కట్టే వెంటనే బాబా అన్న పేరు తీసేయన్నట్ట. బాబా టైలర్స్ అనుకుంటా. వాడు బాబా టైలర్స్ అని చెప్పి ముస్లిం ఉన్నాడు, టైలరింగ్ చేస్తున్నాడు. ఈ బాబా పేరు మాది, హిందూ పేరు ఇది, తీసేయన్నారు. తీసేయంటే అతనికి సపోర్ట్గా ఎవడొచ్చాడు, ఆ పక్కనే ఎవడో దీపక్ కుమార్ జిమ్ ఉంది, వాడు ఎవరితో గొడవ పెట్టుకోవాలనుకున్నాడో ఏంటో వచ్చాడు సీన్లోకి. వచ్చి ఎంటర్ చేసేది తీయడానికి వెళ్ళేది అన్నాడు. అంటే వీళ్ళు ఏం చేశారు, చుట్టుపక్కల ఉన్న ఊర్ల నుంచి ఎవరో బజరంగ దళో ఇంకోళ్ళో వచ్చారు అటాక్కి. వస్తే విచిత్రంగా ఆ ఏరియాలో ఉన్నటువంటి హిందువులందరూ ఆ బాబా అని పేరు పెట్టుకున్న ముస్లింకి సపోర్ట్ వచ్చారు. బీజేపీ రూల్డ్ స్టేట్లో ఈ తారతమ్యం ఎక్కువగా ప్రదర్శించేటువంటి చోట బొట్లు పెట్టుకుని రోజు గుడికెళ్ళి పూజ చేసేటువంటి హిందువులందరూ వచ్చి వాళ్ళ పార్టీ అనుకుంటున్న వాళ్ళకి బుద్ధి చెప్పారు. తప్పు అబ్బాయి, ఇలాంటి పనులు చేయకండి. ఎప్పటి నుంచి ఉన్నాడు అతను, వచ్చి బాబా అని మా పేరుని చెప్పి ఎలా కూడా. ఇది ఒక మంచి డెవలప్మెంట్, అది చాలా మంచిది. అది మనకి ఇక్కడ ఎప్పుడూ లేవులేండి గొడవలు. అంచేత మంది వాళ్ళు ఏదో అలవాటు చేశారు. కానీ లోకేష్ చంద్రబాబు నాయుడు గారి కొడుకు అయ్యండి, ఒక ఇంపార్టెంట్ కాబోయే ముఖ్యమంత్రిగా ఫోకస్ అవుతున్నటువంటి వ్యక్తి ఈ మాట అనడం చాలా ధైర్యంగానే అన్నాడు. అలాంటి ఇవన్నీ కూడా ఏంటంటే సంఘంలో మంచి ఇది వస్తుంది. ఇంట్లో హిందూ ముస్లిం లేదు, తోటి మనిషి మనకు ప్రధానం. అలాగే వీటిలో వెంకటేశ్వర స్వామి విషయంలో కూడా కంట్రోల్ అవ్వండి. నన్ను ఎలా తిడుతున్నారు అనుకుంటున్నారు? నాకు ఎప్పుడో రామోజీరావు గారు గొడవ మొదలెట్టినప్పుడు అనుభవం, ఫోన్లు చేసి తిట్టేవారు. అప్పటికి వాట్సాప్లు అవి లేవు, ఈ యూట్యూబ్లు లేవు. ఇప్పుడు మళ్ళీ అది మొదలైంది. ఇప్పుడు ఫోన్ చేస్తే ఫోన్ చేసిన వాడి పేరు వీరు మొత్తం వచ్చేస్తున్నా ఏం వాళ్ళు సంశయించట్లేదు. వీడియో వెళ్ళి కంప్లైంట్ ఇస్తాడేమో, కంప్లైంట్ ఇచ్చినా మన ఎవడో చేసేది. అయితే నాకు చెప్పానుగా మీకు ఇంతకుముందు, నాకు ఆ సనాతన ధర్మంలో ఒక మంత్రం చాలా నచ్చింది. అది ఆ మంత్ర ప్రకారం మన ఎవడన్నా తిడితే వాడి పుణ్యం అంతా మనకు వచ్చేస్తుంది, మన పాపం అంతా వాడికి వెళ్ళిపోతుంది. ఈ మంత్రం నిజంగా నాకు చాలా నచ్చింది. ఎందుకంటే శప్యమానస్య పాపం శపంతు మనకు గచ్చతని. మొట్టమొదటి వాడి పుణ్యం మనకు వచ్చేయడంతో ఆగదు, మన పాపం కూడా వాడికి వెళ్ళిపోతుంది. అనుకునేవాడిని ఈ చంద్రబాబు నాయుడిని, జగన్మోహన్ రెడ్డిని, మోడీని ఇలా బండ బూతులు తిట్టేస్తుంటారే, అయినా వాళ్ళు ఇంత పాపులర్ ఎలా అవుతున్నారు అంటే ఆ తిట్టిన ప్రతి తిట్టుకి తిట్టిన వాడి పుణ్యం అంతా ఆడకపోతుంది. వీళ్ళకున్న పాపం, వీళ్ళు చేసిన పాపాలన్నీ ఆడకపోతున్నాయి. సేకరించకపోతే అలాగే ఆడకపోతుంది. మనం సేకరించి కొన్ని ఎలా ఉంటాయంటే వెంటనే మనకు తెలియకుండా స్పందన వస్తుంది, ఇలా అంటాడామని అని. దానికి ఇది సత్యమహనస్య పాపం శపంతు మనకు వచ్చితే సాక్షాత్ వేదవ్యాసుడు చెప్పాడు మహాభారతం. తిట్టాడని ఏం ఫీల్ అవ్వకండి, తిట్టినవాడి పాపం మొత్తం మన పాపం వాడికి కలిసిపోతుంది. వాడు ఏదైనా ఎప్పుడైనా ఓ పుణ్యకార్యం చేసి ఉంటే అది వచ్చి నీకు కలిసిపోతుంది. మేము వరి. అలాగే నన్ను తిట్టేవాళ్ళు అందరి పేర్లు, ఇంటి పేర్లు అన్నీ వచ్చేస్తున్నాయి, కులాల గిలాలు అన్నీ తెలిసిపోతున్నాయి. రాసుకుంటున్నాను ఎవరెవరో ఎప్పుడెప్పుడు అలా తిట్టాడని. ఎందుకంటే ఇది ఫుల్ అయిపోతుంటుంది కదా ఫోను, మళ్ళీ డిలీట్ చేసేస్తూ ఉండాలి కాబట్టి అన్నీ రాసుకుంటున్నాయి. ఎందుకంటే ఇంత వాళ్ళంతా వాళ్ళకి పెద్ద వాళ్ళు, పెద్ద ఇంటి పేర్లు, పెద్ద లక్షలు కోట్లు ఉన్నవాళ్ళు, వీళ్ళు ఇంత టైం వెచ్చించి నన్ను తిట్టడానికో నా మీద మెసేజ్ పెట్టడానికో పెట్టారు. ఏమండి, పబ్లిక్ కన్జంప్షన్ కాదు, గొప్ప వాళ్ళ చేత తిట్టించుకోవాలంటే కూడా చాలా తాహత ఉండాలి.
అర్హత ఉండాలి. వాళ్ళ దృష్టిలో పడినప్పుడే కదా. పెద్దవాడు ఎవడో పేరెట్టి పిలిచాడు అనుకోండి, మనకి ఎంతో ఆనందంగా ఉంటుంది, నా పేరు ఇంకా గుర్తుందిరా. అంతే, మీరు ఎలాగో నేను అలాగే. అవునవును, లేదు ఈ స్టేట్లో ఇది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కండి. ఈవెన్ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ముస్లింలు పట్ల ఎలా ప్రవర్తిస్తున్నా, మన కొన్ని వార్తల్లోకి వస్తుంటాయి, ఎలా ప్రవర్తిస్తున్నా ఈ టైప్ లేదు. ఇదేంటంటే మీకు ఒకటే మొన్న చెప్పిన ఎగ్జాంపులే. యాక్చువల్గా మనం ఇద్దరం కొట్టుకున్నాం అనుకో, నువ్వు నన్ను గట్టి కొట్టేశావు, నేను కొడదాం అనుకున్నాను కానీ కొట్టలేకపోయాను, బలహీనంగా ఉన్నాను, నన్ను గట్టి కట్టేశావు. వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇచ్చాను, నువ్వు తెలుగుదేశం నేను వైసీపీ. అప్పుడు పోలీసు వాళ్ళు ఏం చేస్తారంటే మన తెలుగుదేశం అంటే మనం కాపాడుకోవాలని అనుకుని కేసు ఎన్కౌంటర్ కడతారు, ఇద్దరం కొట్టుకున్నట్టు కట్టి నన్ను అంటే తీసుకెళ్ళి లోపలెట్టేస్తారు, నిన్నేమో పారిపోంటారు. మామూలుగా జరిగేది అది. పవర్లో ఉన్నవాడిని నువ్వు కనబడక 4 రోజులు, వీడు బయటకు వచ్చాక కనబడంటారు. వీడికి 4 రోజుల్లో బెయిల్ వచ్చేస్తుంది, వీడికి బెయిల్ వచ్చేసింది అనగానే నీకు బెయిల్ ఇచ్చేస్తారు. అప్పుడు అరెస్ట్ చేసి నిన్ను తీసుకెళ్ళి కోర్టులో పెడతారు. కోర్టులో నువ్వేం చెప్తావు, నా ఇద్దరం కొట్టుకున్నామని ఇద్దరి మీద కేసులు కట్టారు, అతనికి బెయిల్ ఇచ్చేసారండి ఆల్రెడీ, అతనికి ఇచ్చేసారా, అయితే అతనికి ఇచ్చేయండి అంటారు. అలా డ్రామా ఏదో చేయాలి. ఇక్కడ అలా కాదు, డైరెక్ట్గా మనం అంతా అలా టీవీలో చూస్తుంటే ఎవడెళ్ళి గుణపాలు ఎట్టు కొట్టి, రాళ్ళు ఇచ్చి కొట్టి, కార్లు బద్దలు కొట్టి, పచ్చి బూతులు తిడుతూ వచ్చి ఇవన్నీ రికార్డ్ అయి ఉన్నది. అతను లోపల ఎవరినైతే కొట్టడానికి వెళ్ళి చంపేయడానికి వెళ్ళారో అతను తీసుకొచ్చి జైల్లో పెట్టారు. ఈ కొట్టిన వాళ్ళందరినీ పోనీ అరెస్ట్ చేయకుండా ఎబ్స్కాండింగ్ అని రాసుకోలే, స్టేషన్ బెయిల్ ఇచ్చారు. అసలు స్టేషన్ బెయిల్ కల్చరే స్లోగా పోయింది, నాకు తెలుసు కదా. చిన్న చిన్న స్టేషన్ బెయిల్ ఇచ్చే కేసుల్లో కూడా కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నారు, మనకెందుకు కదా తలనొప్పి పోలీసులు. అయితే పోలీసులు కూడా ఏం చేయగలరు, వాళ్ళు మళ్ళీ ఎక్కడో కొడతారు. అంటే ఆ లెవెల్ లీడర్స్లో కొట్టుకోరు. అంటే న్యాయస్థానాల్లో కూడా మనం డైరెక్ట్గా సుప్రీంకోర్టు జడ్జి గారు అన్నాడు, అసలు మీరు కేసు చూస్తున్నారా అని. న్యాయస్థానాల్లో కేసు చూడలే, పోలీసులు తీసుకొచ్చారు, రిమాండ్ అన్న తర్వాత వాళ్ళు బెయిల్ మూవ్ చేశారనుకోండి, బెయిల్ ఇచ్చేస్తారు. అందుకని ఇది పెద్ద కేసు చూసి దీనికి అర్హత ఉందా అసలు కేసు తీసుకురావడానికి అని చూసేంత లేదు. మనకు ఎలా ఉండేదంటే పూర్వం ఒకటే కేసు, మన అందరికీ గుర్తున్న కేసు. అంటే మీరు అప్పుడు ఇంకా చాలామంది గుర్తుండరు, ఇందిరాగాంధీని అరెస్ట్ చేశారు. ఇందిరాగాంధీని అరెస్ట్ చేసి ఎవరో జనతా గవర్నమెంట్ అరెస్ట్ చేయాలని మొత్తం వెతికి ఎలాగనే ప్రెస్టేజ్ ఆఫ్ జనతా గవర్నమెంట్ తీసుకెళ్ళి అరెస్ట్ చేసి తీసుకెళ్తుంటే దారిలో ఒక చోట ఆవిడ ఒకసారి కారోపు ఏమో ఎందుకు ఆపందో, ఇందిరాగాంధీ కదా మాజీ ప్రధాని, కారాపి ఏంటండి అన్నారు. ఒకసారి తల దిగుతున్నట్టుంది, అంత చెప్పక్కలేదు, కారాపి కారు దిగి నెమ్మదిగా అలా వెళ్ళి ఆ నేలపై కూర్చునేటప్పటికి వాళ్ళకి అర్థం అవ్వలేదు, ఏంటి ఇప్పుడు ఇక్కడ కూర్చుని పోయిందని. చెప్పింది, నన్ను ఢిల్లీలో అరెస్ట్ చేశారు, ఢిల్లీలో కోర్టుకు తీసుకెళ్ళాలి, ఇది హర్యానా. ఆ ఆవిడ కూర్చున్న మొక్క హర్యానాలో నన్ను మీరేం చేయటానికి లేదు, హర్యానా మేజిస్ట్రేట్ దగ్గరికి తీసుకెళ్ళండి. ఎవరికి అర్థం అలా. అప్పుడు శివశంకర్ గారే ఈ సలహా ఇచ్చాడని, శివశంకర్ గారికి చాలా ఇంపార్టెన్స్ వచ్చింది, చాలా పెద్ద పేరు ఎవరిచ్చారో నాకు తెలియదు, పెద్ద మారుమోగిపోయిందనమాట. ఎవరో ఇంత టెక్నికల్. వెంటనే తీసుకెళ్ళాలని హర్యానాలోనే ఒక గెస్ట్ హౌస్లో పెట్టి ఏం చేయాలో బాబు అని అడిగారు. ఆవిడ హర్యానాలోంచి బయటికి రానంటుంది, హర్యానా స్టేట్లో నన్ను ఇక్కడే ఢిల్లీ అంటారు. ఎంత టెక్నికల్ చూడండి, బెయిల్ ఇచ్చేశారు. ఇందిరాగాంధీని అంత పెద్ద వ్యూహం వేసి పదవిలోంచి పోయిన 6 నెలలకో ఎప్పుడో అరెస్ట్ చేసి ఇంటి నుంచి పట్టుకొస్తూ జనం వ్యవహారం టక్కర్ మేస్ట్రీ టెక్నికల్ చూశాడు, లేదు బాబు కరెక్టే, హర్యానాలో అరెస్ట్ చేయడానికి ఏమీ లేదు కాబట్టి నేను ఇచ్చేస్తున్నాను, బెయిల్ ఇంటికి వెళ్ళిపోన్నాను. పెద్ద బ్లో అది. ప్రధానమంత్రి చరణ్ సింగ్కి గొడవలు వచ్చేసే పరిస్థితిలో దెబ్బ కొట్టినటువంటిది ఒక్క మేజిస్ట్రేట్ గారు ఇచ్చినటువంటి లీగల్ ఆర్డర్ వల్ల. ఎవరికి బయాస్ అవ్వాలా, లీగల్ ఆర్డర్గా ఇచ్చాడు. అలా ఉండేవారు. ఇప్పుడు ఏమైందంటే వాళ్ళు పోలీసులు తెచ్చారంటే కేసు ఏదో ఉంటుంది, రిమాండ్ అనేద్దాం, మనకెందుకు డీటెయిల్స్లోకి వెళ్తాం. బెయిల్ మూవ్ చేసుకున్నాక చెప్తారుగా, వాళ్ళు చెప్తారు వీళ్ళు చెప్తారు, అది ప్రొసీజర్ అయిపోయింది. ఒక మేజిస్ట్రేట్ తప్పు కాదు, ఎవరైనా సరే. మొన్న అడిగారు ఒక కేసులో, సుప్రీంకోర్టు హైకోర్టు అడిగింది, అసలు మీరు చదివి ఇస్తున్నారా, ఎవరైనా తీసుకురాగానే చదువుతున్నారా మీరు కేసు అని. ఇప్పుడు అందులో వీళ్ళు చేయాలనుకుంటే, గవర్నమెంట్ అధికారంలో ఉన్న వాళ్ళు చేయాలనుకుంటే 1,00,000 రకాలుగా చేయించండి.
కానీ చేయటం వల్ల పబ్లిక్లో పలసన పడతామని చెప్పి చేయరు. పబ్లిక్ అందరికీ తెలిసిపోయి మొన్న అంబటి రాంబాబుది ఉంది. అంబటి రాంబాబు దాంట్లో అంబటి రాంబాబు జైల్లో ఉండి శుభ్రంగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఎవరైనా అనారోగ్యంగా ఉన్న వాళ్ళు వెళ్ళి ఒక నెలలు ఉంటే సంపూర్ణ ఆరోగ్యంతో బయటకు వస్తారు. అంత మంచి జైలు ఇది. ఎక్కడ జైలు ఇలా ఉండదు. ఇంత పెద్ద విశాలంగా అన్ని ఎకరాలు, లోపల ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు. అందులో రిమాండ్ ప్రిజనర్స్ ఏ పని చేయక్కర్లేదు, చక్కగా చెట్టు కింద కూర్చోవచ్చు హ్యాపీ. మన రాంబాబుని కలిసినప్పుడు అదే అన్నాను, ఆరోగ్యం అది అంటే ఒక ఫుడ్డే కొంచెం ఇబ్బంది అవుతుంది, ఇంకా అడ్జస్ట్ అవుతుంది. ఎందుకంటే అతను ఏవో మామూలు ఇది కాకుండా కొంత గింజలు అలాంటివి ఏవో తింటూ ఎక్సర్సైజ్ చేస్తున్నాడు. అదే కొంచెం ఇబ్బంది తప్ప అన్నీ బాగానే ఉన్నాయి. ఏముంది రాంబాబుకి వచ్చినటువంటిది నష్టమే ఉండదు. కానీ ప్రభుత్వం మాత్రం క్లియర్గా ఈ వీడియో చూపిస్తారు రేపు. ఇదిగో ఇంటి మీద 6 గంటల సేపు అందరం చూసాం కదా, ఇదేంటిది ఇలాగ పోలీసు వాళ్ళు వదిలేస్తున్నారు ఏంటిని, యాక్షన్ కూడా చేయలేదు పోలీసులు. అట్లీస్ట్ అంత చేస్తున్నట్టు కొడుతున్నట్టు మేము తక్కువ మంది అయిపోయామని. మరి అది ఎంత డ్యామేజ్ అది. మళ్ళీ వెంటనే వాళ్ళకి స్టేషన్ బెయిల్ ఇచ్చేయటం ఏదైనా అది గవర్నమెంట్ డిసైడ్ చేసిన దాంట్లోకి నేను వెళ్ళను. కానీ రాంబాబు అనేవాడు నాకు పర్సనల్గా ఫ్రెండ్, 40 ఏళ్ళు అయిపోయింది, 35 ఏళ్ళు అయింది. డెఫినెట్గా అతను జైల్లో ఉన్నాడు, రాజమండ్రి జైల్లో ఉంటే నేను వెళ్ళటం అనేది మా ధర్మం. అప్పుడు ఆంజనేయుని చూడడానికి వెళ్ళినప్పుడు అంత గొడవ చేశారు. ఆయన నాకు బాగా నేను ఫస్ట్ ఎంపీ అయినప్పటి నుంచి బాగా ఫ్రెండ్, మన చుట్టాలు, ఇక్కడ ఉన్నటువంటి వాతావరణాలు, జంజాల వాళ్ళు, వాళ్ళతో ఏమైంది తెలుసున్న ఆయన. ఇప్పటికి కూడా నేను ఆయన కరప్ట్ అంటే నమ్మను. ఆయన కరప్ట్ అని ఎప్పుడూ వినలేదు, నేను నమ్మను. అగ్రెసివ్, కొంచెం ఎక్సెస్గా ఇది ఉంది, కొంచెం దాన్ని ఏమంటారు పోలీసింగ్లో కఠినమైన పోలీసు. చంద్రబాబు నాయుడు గారి టైంలో కూడా చాలా ఇంపార్టెంట్ జిల్లాలకు ఎస్పీగా వేశారు. సరే అతను టైం బాగోలేదు, జైలుకి వెళ్ళి చూడకుండా మానేస్తామా? అదే రాంబాబుకి వెళ్ళామో వెళ్తే దేనికి తిడుతున్నారు? రాంబాబుని చూడటానికి వెళ్ళి తిడుతున్నారో లేకపోతే అందులో జంతు కొవ్వు లేదా అన్నందుకు తిడుతున్నారో నాకు అర్థం లేదు. నువ్వెవడరా సర్టిఫికేట్ ఇవ్వడానికి ఒకడు అంటాడు, ఒకడు అలా అంటాడు. సర్టిఫికేట్ నేనేంటి, మీరు వేసిన సిట్టే ఇచ్చింది, ఆ ఇచ్చిందే చదివాను నేను. దాని మీద కేసు ఏం తీసేయలేదు వాళ్ళు. కేసు నడపండి, నడిపి ఎవరో ఒక కఠినంగా శిక్ష. ఇంకా మళ్ళీ తిరుపతి జోలికి అలా ఎవరు కూడా అలా చూడలేకుండా చేయండి అక్కడ బందీగా. దీన్ని అవకాశంగా తీసుకోండి. మా టైంలో జరిగిందిరా ఇది. ఎన్ని సీట్లైనా అయినా ఇలా ఉంటే ఏంటి? సిట్ అనేది ఒకరిని టార్గెట్ చేస్తే వేయకూడదండి, ఇష్యూని టార్గెట్ చేయండి. ఎందుకంటే వెంకటేశ్వర స్వామి అన్నది టోటల్లీ డిఫరెంట్ అసలు. అది నేను దానికి అస్సలు పాలిటిక్స్ జోలికే రాకూడదు. అంత గ్రేట్ దీంట్లోకి వెంకటేశ్వర స్వామి అనేది మన అట్లీస్ట్ మన ఆంధ్ర, తెలంగాణ, సౌత్ ఇండియాలో ఉన్నటువంటి హిందువులకి వెంకటేశ్వర స్వామి అంటే కలియుగ వైకుంఠం. అది సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు కలికావతారం కాదు, ఇదిగో వెంకటేశ్వర స్వామి అవతారంలో వచ్చాడు అని నమ్మేవాళ్ళే ఎక్కువ. లేకపోతే ఆ రష్ ఉండదు. ఈ వారంటూ రాకపోతే మధ్యాహ్నం రిలీజా? మధ్యాహ్నం రిలీజ్. ఇప్పుడు అలా కదా ఇలా ఎడుతూ కూర్చున్నాడు అనుకో, అందులో మొత్తం పోతుంది. చంద్రబాబు నాయుడు గారు ఎంత హుషారుగా వచ్చాడు. ఇప్పుడు రఘురామరాజు అలా వెళ్ళాడు, చేతులు ఊపుకుంటూ, కాలు పైనెట్టి చేతులు ఊపుకుంటూ వెళ్ళాడు. నీకు ఎంత నొప్పి ఉన్నా పబ్లిక్ కోసం కొన్ని చేయకి తప్పదు. అది కూడా పెద్ద ఇది చేసి ఏదో సినిమాలో బాగా పాపులర్ అంటే రాంబాబు అనే అతని మనిషి స్కేప్ కోట్ చేయబడ్డాడు. ఇది ఉన్న కోపం జగన్ మీద. జగన్కి ఒక ప్రధానమైనటువంటి బాగా మాట్లాడే శక్తి ఉన్నవాడు. ఎప్పుడు కూడా అతను తప్పు మాట్లాడటం నేను వినలా. చాలా వ్యంగ్యం, వెటకారం, వేళాకోళం ఉంటుంది. కానీ తప్పుగా ఒక మనిషిని కించపరిచేలా, ఎందుకంటే నా మీద చాలాసార్లు మాట్లాడాడు. నేను అప్పుడు కాంగ్రెస్లో ఉండి అతను వైసీపీలోకి వెళ్ళినప్పుడు నా మీద బోల్డ్ అని ప్రెస్ మీట్లు పెట్టాడు. ద్రోహి నువ్వు అన్నాడు, ఇది అన్నాడు. ఎప్పుడు కానీ అందులో అన్పార్లమెంటరీ వర్డ్స్ ఏముండవు. మనం ఎలా మాట్లాడేవాడిని అనడానికి లేదు. నా మీద ఆ లెవెల్లో రెచ్చిపోయేవి అనడానికి ఉంటుంది తప్ప అలాంటి మాటలు మాట్లాడతావా అన్నారు. ఎప్పుడు మొన్న కూడా అతను ఏం ప్రెస్ మీట్లో అన్నదో ఏదో కాదు, అతనిలో అతను అనుకున్న మాట వచ్చి కార్మి కొట్టేస్తుంటే అతనిలో అతను అనుకున్నాడు. ఎందుకంటే కొడుతున్నాడు ఎవరో అతనికి తెలిసి ఉండరు. చంద్రబాబు నాయుడు మనుషులని చెప్పి చంద్రబాబు నాయుడు అనేసాడు. అన్నాక వెంటనే చాలా బాధపడ్డాడు. చాలా మొన్న కూడా నాకు జైల్లో అదే చెప్పాడు. ప్రెస్ మీట్ పెట్టి చెప్పాడు. మన జైల్లో కూడా బాధపడ్డాడు. ఎలా వచ్చిందో అలా వచ్చింది, ఇంకా కొడతనం పోలేదు నాకు. చిచి ఎలా నెక్స్ట్ టైం పెడదాం. హిట్ టీవీ యాప్
ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.